ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గత 2 సంవత్సరాలుగా మరి నాకు ఇవాళ ఎన్ని పనులున్నా కూడా మా మిత్రుడి యొక్క పెళ్లి ఉన్నప్పటికీ కూడా ఆ పెళ్లికి పోకుండా నాకు దర్బారే ముఖ్యం, మీ సమస్యలే ముఖ్యం, ఈ మైసవతలే ముఖ్యం, దీన్ని టూరిజం చేసేంత వరకు విడిచిపెట్టేది అనేటువంటి ఒక ముఖ్య సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని నిధులు నా సొంత టీడీపీ నిధులు అంటే నాకు వచ్చేటువంటి నిధులను ఇక్కడ కేటాయించి ఒక 3 నెలల ముందు నుండే మన అందరం ఇక్కడ ఉండి పనిచేద్దామని చెప్పి మనగిస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలం లోపల కలెక్టర్ గారిని కలిసి పూర్తి విషయాలు చెప్పి అటు యాజమాన్యాన్ని కలిసి పూర్తి విషయాలు చెప్పి ఈ యొక్క ప్రత్యేకతను కూడా తెలియపరిచి ఇంతకుముందే చెప్పినట్టుగా నా సోదరుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వదేశీ దర్పణ్ అనేటువంటి పథకాన్ని మనం ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టూరిజం శాఖ కూడా తీసుకెళ్లి ఇక్కడ పరిస్థితులను, ఇక్కడ ఫోటోస్ను, ఇక్కడ అన్ని విషయాలను తెలియపరిచి ఖచ్చితంగా భవిష్యత్తు లోపల ఇది గిరిజనుల సంస్కృతిని మరి అద్దం పట్టే విధంగా ఉన్నటువంటి దీన్ని టూరిజంగా తయారు చేసుకోవాలని చెప్పని ఒకవైపు ఇప్పటికే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ కూడా ఒక హరితహారం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నిర్మించుకుంటే అక్కడ ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా టూరిజం మీద వచ్చి చూసి వచ్చి కూడా కిందకి వచ్చి టెంట కింద అక్కడిక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు వస్తే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా హరితహారం ద్వారా మన సంబంధించినటువంటి శాఖ మంత్రులు మన పూర్వ ఆదిలాబాద్ జిల్లా వాస్తువులు కనుక మరి ఒకసారి అన్నను కూడా జోగురామన్నను కూడా అటవీ శాఖ మంత్రి జోగురామన్నను, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా చందులాల్ గారిని వాళ్ళిద్దరిని ఒక్కసారి ఇక్కడ తీసుకొచ్చి చూపెడదామని చెప్పని దానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మనం చెప్తా ఉన్నాను. అట్లా తీసుకొచ్చి చూపెట్టినట్టయితే వాళ్ళు విషయాన్ని గ్రహిస్తారు, విషయాన్ని చూస్తారు. విషయాన్ని చూసి మనకు కేసీఆర్ గారి ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ, కేంద్ర టూరిజం ద్వారా కానీ, రాష్ట్ర టూరిజం ద్వారా కానీ మనకు నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీరు దీంట్లో ఎజెండాలో చాలా అంశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే బలహీన వర్గాలకు సంబంధించి కానీ, ట్రైబల్కి సంబంధించి కానీ, ఈ వెనుకబడినటువంటి ఎస్సీల కోసం కానీ మనకు గృహ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీ కోట మీకు ఉంటుందని చెప్పి సందర్భంలో చెప్తాను. గృహాలకు సంబంధించి మీ కోట మీకు ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే మీకు పోడు భూములను అన్యాయకాంతం కాకుండా మన ప్రభుత్వం కాపాడుతూ వచ్చింది. ఎప్పుడు మీ దగ్గరికి ఏ రెవెన్యూలు రారు. పోడు భూములు మీకు మీ హక్కు, అది పోడు భూములను సాగు చేసుకునే హక్కు గిరిజనుల తప్ప ఎవరికి లేదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు సాగు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. మనం చేస్తాం. మీకున్నటువంటి ప్రధాన సమస్య ఒకటే, ఇది నిత్యం పూజలు జరగాలి. ఇక్కడ నిత్యం పూజలు జరగాలి. నిత్యం పూజల కోసం మన మంత్రి ఇంద్రకాంత్ రెడ్డి ఉన్నారు, దేవశాఖ మంత్రి. ఖచ్చితంగా దేవశాఖ మంత్రి కలిసి నిత్య పూజల కోసం మనం ఖచ్చితంగా కొన్ని నిధులను తీసుకొచ్చుకున్నాం. నిత్య పూజల కోసం ఖచ్చితంగా పూజారిని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం.